అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. అఖండ ధనప్రాప్తిని కలిగించి శత్రునాశనం చేసి అకారణ భయాలను తొలగించే ఆ వారాహీమాత నవరాత్రులు జూలై 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు రాబోతున్నాయి. అసలు ఈ గుప్త నవరాత్రులను ఎవరెవరు ఆచరించవచ్చు, అమ్మవారిని ఎలా ఆరాధించాలి, ఏ విధమైన పూజను చేయాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి, ముఖ్యంగా నవరాత్రులు అంటే 9 రోజుల పాటు ఒక్కొక్క రోజు అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విశేషాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివసం పృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మరి 3వ రోజు అమ్మవారు వారాహి అమ్మవారు ఏ రూపంలో మనకి దర్శనమిస్తారు, ఆవిడని ఎలా కొలుచుకోవాలి, ఎటువంటి నైవేద్యం ఆవిడకి ఆరాధించాలో తెలియజేస్తారా? 3వ రోజు వారాహి అమ్మవారి స్వప్న వారాహి రూపంలో ఉంటుందట. ఈ అమ్మవారిని కొంతమంది వైష్ణవీదేవి రూపంలో కూడా 3వ రోజు కొలుచుకుంటారు. కానీ ప్రత్యేకంగా స్వప్న వారాహి రూపంలో అమ్మవారిని కొలిచినట్లయితే తప్పకుండా వాళ్ళకి భవిష్యత్తులో జరిగేది స్వప్నంలో దర్శనమిస్తుందట అమ్మవారు. స్వప్న వారాహి అని అంటారు. స్వప్నంలోనే నీకు పలానా భవిష్యత్తులో జరగబోతుంది, జాగ్రత్త పడండి అని చెప్పి స్వప్నంలోనే మనకు శుభ అశుభాలన్నింటినీ కూడా కలగచేస్తుంది. ఈమె రాత్రి దేవత అని అంటారు. అంటే స్వప్న వారాహి ఉపాసన చేయాలంటే రాత్రిలో సమయంలోనే పూజ చేయాలి, రాత్రి సమయంలోనే ఉపాసన చేస్తారు. అయితే ఈ అమ్మవారు ఎవరయ్యానంటే లక్ష్మీదేవి యొక్క గొప్ప అవతారాల్లో ఈ స్వప్న వారాహి కూడా ఒకటట. పురుష రూపంగా విష్ణువు వరాహ రూపాన్ని ఎత్తితే, స్త్రీ రూపముగా చెప్పబడినటువంటి వరాహ రూపాల్లో ఈ స్వప్న వారాహి లక్ష్మీ స్వరూపము. కాబట్టి స్వప్న వారాహి అమ్మవారిని పూజ చేసిన వాళ్ళకి అఖండ ఐశ్వర్యములు లభిస్తాయి. అంటే ధనము కోసం బాధపడేటువంటి వాళ్ళకి ధనప్రాప్తి తప్పకుండా ఈ 3వ రోజున స్వప్న వారాహి రూపంలో కొలిచినటువంటి వారాహి అమ్మవారిని కొలిచినటువంటి వారికి లభిస్తాయి అని చెప్పవచ్చు. అయితే ఎలా ఉంటుందట ఈ అమ్మవారు? చీకటి మేఘాల మధ్యన, చీకటి మేఘాలతో కప్పబడి ఉండి 3 కళ్ళతో ఉంటుందట ఈ అమ్మవారు. త్రినయని 3 కళ్ళతో ఉంటుందట. మీకు వారాహి అంటే స్వప్న వారాహి అమ్మవారికి చాలా గొప్పగా చెప్పబడి ఉందమ్మా. వారాహి అమ్మవారి ఏ పటం చిత్రపటం చూసినా ఒక నెలవంక ఉంటుంది కదా, కానీ వాస్తవానికి ఈ యొక్క స్వప్న వారాహికి మాత్రమే నెలవంక ఉంటుంది. ఇంకా ఏ అమ్మవారికి, వారాహి అమ్మవారిలో ఏ అమ్మవారికి నెలవంక ఉండదు. కేవలం కిరీటములో చంద్రవంక ఉన్నటువంటి అమ్మవారు కేవలం ఈ స్వప్న వారాహికి మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ ఎలా చెప్పబడి ఉందంటే ఈ అమ్మవారు వాహనం గుర్రం వాహనంగా ఉంటుందట ఈ అమ్మవారు. ఇక్కడ ఎందుకు పురుషుడి రూపం వరాహము, స్త్రీ రూపము ఈ స్వప్న వారాహి అన్నారంటే, విష్ణు అవతారాల్లో వరాహ రూపం. ఇక్కడ వరాహ రూపంలో ఆ విష్ణు అవతారం ఏం చేశాడు? భూమిని తన యొక్క దంతాల మీద ఇమర్చాడు. ఈ వారాహి అమ్మవారిలో కేవలం ఈ స్వప్న వారాహి మాత్రమే తన యొక్క దంతముల మధ్యన వరాహస్వామి పెట్టుకున్నట్టుగా భూమి పెట్టుకుంటుందట అమ్మవారు. ఈ వరాహ రూపంలో భూమిని దంతముల మీద నిలిపినటువంటి దేవత ఈ యొక్క స్వప్న వారాహి మాత్రమేనట. ఈ విధంగా మనకు చెప్పబడి ఉంది. ఈ అమ్మాయి ఈ సంబంధించి ఎలా ఉంటుందంటే, ఈ వారాహి అమ్మవారి యొక్క చతుర్భుజాలలో పాము ఉంటుందట. ఒక భుజంలో మేక ఉంటుందట, ఒక భుజంలో కత్తి, ఒక భుజంలో డాలు. కత్తి, డాలు, పాముని, మేకని పట్టుకొని ఉంటుందట ఈ అమ్మవారు. అయితే ఈ అమ్మవారు ఎలా ఉంటుందనంటే, ప్రకాశం దగ మెరిసేటువంటి బంగారు వర్ణములు కానీ, శ్వేత వర్ణములు కానీ మెరిసేటువంటి వస్త్రములు ధరిస్తుందట ఈ అమ్మవారు. అలాగే భారీ ఎత్తున ఉన్నటువంటి ఆభరణాలు, మనం కొంతమంది పెళ్ళిళ్ళు అవుతుంటే ఆడవాళ్ళు ఇలా భారీగా ఉంటాయి కదమ్మా, అలాగా భారీ ఆభరణాలని అమ్మవారు ధరిస్తూ ఉంటుందట ఈ అమ్మవారు. ఇక్కడ స్వప్నంలో ఈ అమ్మవారిని పూజ చేసినటువంటి వాళ్ళకి
స్వప్నంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కూడా తెలియజేస్తుందట. చెప్తుంది. ఈ అమ్మవారిని హోమం చేస్తే ఉమ్. శత్రువులకి మన మీద ఉండే కోపం తగ్గిపోతుందట. అది ఈ అమ్మవారి యొక్క పూజ చేసినటువంటి వాళ్ళకి. ఆహా. ఇక ఈ అమ్మవారికి బెల్లం పాయసం, కొబ్బరి అన్నం నైవేద్యంగా పెట్టాలి. ఉహుం. ఇలాంటి విధానంగా ఆలోచన చేసుకొని ఎవరైతే 3వ రోజు స్వప్నవారాహిని పూజిస్తారో, ఉమ్. అంటే స్వప్నవారాహిని పూజించాలని కాదు, స్వప్నవారాహి యొక్క అమ్మవారి రూపాన్ని ఈ వీడియోలో చూడండి, మళ్ళీ చూడండి. లేదా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ప్రతి వీడియోని ఒక సిరీస్ లాగా అందిస్తున్నాం. 9 రోజుల పాటు 9 రకాల వారాహి అమ్మవారిని. ప్రతి సిరీస్ని మీరు లైక్ చేయండి. ఉమ్. మీకు లైక్డ్ వీడియోలో ఉంటాయి. ఉమ్. మీకు సందేహం వచ్చినప్పుడు ఆ లైక్డ్ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు. ప్రతిదీ కూడా మీకు నివృత్తి అవుతుంది. ఉమ్. ఈ విధంగా 3వ రోజు అమ్మవారిని ధ్యానం చేసుకొని ప్రతిరోజు విధానంగానే మీరు అమ్మవారిని పూజ చేసుకోండి. దీంతో పాటుగా నైవేద్యముగా కందగడ్డలు, చిలకడ దుంప, పనసపండు, తేనె, దానిమ్మ గింజలు, ఉమ్. అలాగే నువ్వుల లడ్డూలు, యాలకుల పొడి, ఆవు నెయ్యితో చేసినటువంటి యాలకుల పొడి, ఈ లడ్డూలని నైవేద్యంగా పెట్టండి. తప్పకుండా ఈ అమ్మవారు కరుణిస్తుంది. గురుగారు హోమం నిర్వహిస్తున్నామని చెప్పారు జూలై 15వ తారీఖున. ఆ వివరాలు తెలియచేయండి. జూలై 15వ తారీఖు రోజున ఈ వారాహి సంబంధించి భగవంతుడు అనుగ్రహిస్తే ఉమ్. 9 రకాలైనటువంటి వారాహి అమ్మవారి యొక్క హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. ఉమ్. లేదా ఖచ్చితముగా వారాహి అమ్మవారి హోమము, ప్రత్యంగిర హోమము, బగళాముఖి హోమము, రాజశ్యామల హోమములు ఉమ్. ఖచ్చితంగా కేవలం 1500 రూపాయల రుసుముకుతో ఈ యొక్క హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఉమ్. ప్రధానంగా ఆ 15వ తారీఖు రోజున రాత్రి 9 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు సాయంత్రం 7 లోపల వరకు కూడా గోత్రనామాలు నమోదు చేసుకునే అవకాశం ఆ 15వ తారీఖు రోజున 15వ తారీఖు వరకు కూడా ఉంటుంది. ఉమ్. అవకాశం ఉంటే ముందుగానే ఈ యొక్క కార్యక్రమం చూసినప్పుడు వెనువెంటనే చేసుకోవాలనే సంకల్పం ఉంటే వెనువెంటనే చేసుకోండి. ఈ హోమంలో పాల్గొనడం ద్వారా శత్రునాశనం జరుగుతుంది, ధనప్రాప్తి కలుగుతుంది, ఉద్యోగం లభిస్తుంది, కోరిన కోరికలు లభిస్తాయి. ముఖ్యంగా భూగృహ వసతులు ఈ అమ్మవారిని పూజించడం ద్వారా కలుగుతుంది. సకల సంతోషాలు కలుగుతాయి. ముఖ్యంగా భయముతో కూడుకున్నటువంటి జీవితం మన నుంచి వెళ్ళిపోతుంది. ఉమ్. ధైర్యంగా బతకగలుగుతాం. ఉమ్. చక్కగా వివరించారండి. ఇక 3వ రోజు అమ్మవారిని ఎలా కొలుచుకోవాలో తెలుసుకున్నారు కదా. అలాగే గురువుగారు హోమం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఆ హోమంలో మీరు కూడా పాల్గొనాలి అని అనుకుంటే గనక స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే చేస్తున్నాను. నెంబర్స్కి కాల్ చేసి మీ పేరు, గోత్రాలు నమోదు చేయించుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.